నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ ఆడియో. చండీశ్వర నాయనార్ గురించి సెకండ్ పార్ట్ అనమాట. సో ఇన్ దిస్ వీడియో విల్ సీ హౌ టు డూ ఏ చండీ ప్రదక్షిణ. జనరల్గా శివాలయంకి ఎప్పుడు వచ్చినా చండీ ప్రదక్షిణ చేయొచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యాజ్ ఎ సాటర్న్ రిలేటెడ్ రెమెడీ యూ షుడ్ డూ ఇట్ ఆన్ సాటర్డేస్, త్రయోదశి, శని త్రయోదశి, అమావాస్య ఆర్ ఎనీ 13th డేట్ ఆఫ్ ఎనీ మంత్. సో లెట్స్ సీ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలో లైవ్లో చూద్దాం. సో చండీ ప్రదక్షిణం అనేది నందీశ్వరుడు లేకుంటే ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టాలి. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అది పాయింట్ నెంబర్ 1. ఆ పాయింట్ 1 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చండీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. అది పాయింట్ నెంబర్ 2 అనమాట. సో పాయింట్ నెంబర్ 2 నుంచి మళ్ళీ రివర్స్లో ఎక్కడైతే స్టార్ట్ చేసామో పాయింట్ 1 అక్కడికి రావాలి. అది పాయింట్ నెంబర్ 3. ఆ ధ్వజస్తంభం నుంచి మళ్ళీ క్లాక్ వైజ్లో వెనక నుంచి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చండీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 4. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ రివర్స్లో ధ్వజస్తంభం లేకుంటే నందీశ్వరుడి దగ్గరికి ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి రావాలి. ఇది పాయింట్ నెంబర్ 5. ఈ 5th పాయింట్ నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. అది పాయింట్ నెంబర్ 6. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో స్టార్టింగ్ పాయింట్కి రావాలి. ఇది పాయింట్ నెంబర్ 7. అక్కడి నుంచి మళ్ళీ క్లాక్ వైజ్లో చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. అది పాయింట్ నెంబర్ 8. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో స్టార్టింగ్ పాయింట్కి రావాలి. ఇది పాయింట్ నెంబర్ 9. అగైన్ మళ్ళీ ఇక్కడి నుంచి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. అది పాయింట్ నెంబర్ 10. మళ్ళీ రివర్స్లో ఎక్కడైతే స్టార్ట్ చేసామో ప్రదక్షిణం పాయింట్ నెంబర్ 1 ఉంది చూసారా, అక్కడికి వచ్చి ఆగాలి. ఇది పాయింట్ నెంబర్ 11 అనమాట. సో ఈ 1 నుంచి ఈ 11th పాయింట్ వరకు కనెక్ట్ చేసుకుంటే ఇది మొత్తం కూడా ఒక చండీ ప్రదక్షిణంగా చెప్పబడుతుంది. ఆఖరిగా ఒక మాట, మీరు ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాన్నైనా నిర్మాల్యాన్నైనా అంటే శివుడికి మనం సమర్పించిన పుష్పాలు, బిల్వదళాలు, మారేడు దళాలు వగైరా ఏవైనా కూడా ఆ నిర్మాల్యాన్ని లేకుంటే ప్రసాదాన్ని చాలామంది నంది దగ్గర విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు సుమా, చాలా దోషం అది. ఈసారి ఏం చేస్తారంటే ఆ ప్రసాదాన్నైనా నిర్మాల్యాన్నైనా చండీశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్ళండి. శివయ్య వరంతో ఆయనే పుచ్చుకోవాలి కదా అది. సో ఆయనకి చూపించి ఆయన పర్మిషన్ తీసుకుని ప్రసాదాన్ని మీరు కన్స్యూమ్ చేయొచ్చు, ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చు. ఎందుకు ఇది చెప్తున్నానంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఆయన ప్రసాద రూపాన్న లేకుంటే నిర్మాల్య రూపాన్న మనకు అందుతుంది. దాన్ని మనం పుచ్చుకోకుండా విడిచిపెట్టామంటే భగవద్ అనుగ్రహాన్ని తిరస్కరించినట్లే లెక్క. దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి పుష్పమాలని ఇంద్రుడు స్వీకరించకుండా ఆయన వాహనమైన ఐరావతానికి ఇస్తే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఎటువంటివి మనం చూసాం. పురి జగన్నాథుడు ఆలయ చరిత్ర మనం చూసుకుంటే జగన్నాథుణ్ణి దేవతలందరూ అర్చించినటువంటి పుష్ప నిర్మాల్యాన్ని అక్కడ ఉన్నటువంటి కొండవాసీలకు గిరిజనులు వాళ్ళ గుడారాల పైన వాళ్ళ తల మీద జల్లుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఎంతటివో మనం చూసాం. అంతవరకు ఎందుకండి, మనం చేసుకున్నటువంటి సత్యనారాయణ వ్రతంలో ప్రసాదానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. వాటి మీద కథలే ఉన్నాయి. అక్కడ పాయింట్ ఏంటంటే స్వామి మన మీద కోపపడతాడని కాదు, ఆయన యొక్క అనుగ్రహం అంటే బ్లెస్సింగ్స్ అనేవి ప్రసాద రూపాన్న లేక నిర్మాల్య రూపాన్న మనకు అందుతున్నాయి. వాటిని తిరస్కరిస్తే ఆయన అనుగ్రహాన్ని వద్దు అన్నట్లే లెక్క. అందుకని ఇక మీదట అలా చేయకుండా దాన్ని స్వీకరిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఈ చండీశ్వర నాయనార్ అండ్ హౌ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ప్లానెట్ సాటర్న్ రెమెడీ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గాను ఇంట్రెస్టింగ్గాను ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈజ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాజ్ మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఇలాంటి హిడెన్ జెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని అన్ఫోల్డ్ చేసి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. సో యువర్ సపోర్ట్ మేక్స్ ఎ స్మాల్ డిఫరెన్స్ అండ్ ఇట్ విల్ టేక్ అస్ టు యువర్ గ్రేటెస్ట్ డెస్టినేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్ టైమ్.